ఎప్పుడైతే మనం వాటర్ రిటెన్షన్ ఎడిమా అంటే బాడీలో ఎక్కువ నీరు పట్టేసింది, లేదా హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది, అండ్ కొన్ని కిడ్నీ డిజార్డర్స్ లో మనం కామన్ గా వినేది ఏంటంటే లో సోడియం డైట్ అంటే ఉప్పు శాతం తక్కువగా తీసుకోండి అని. ఇది తెలియగానే చాలా మంది చేసే ఒక బిగ్ బ్లండర్ ఏంటంటే ఉప్పు అసలు మానేస్తారు తింటాం. సో నిన్నటి దాకా కర్రీలో ఉప్పు ఉంటే తిన్నవాళ్ళు నెక్స్ట్ డే ఉప్పు కొంచెం ఉంది కర్రీలో అంటే అచ్చి నాకొద్దు అంటారు. అది తప్పు. ఉప్పు కంప్లీట్ గా మానేస్తే మనకి అయోడిన్ డెఫిషియన్సీ వస్తుంది, థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. మరి ఏం చేయాలి? ఉప్పు తీసుకుంటే వాటర్ రిటెన్షన్, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది అంటారు. మరి ఉప్పు తీసుకోకపోతేనేమో ఇవి ఇదైపోతాయి అంటారు. సో మరి దీని సొల్యూషన్ ఏంటంటే మనం ఇండైరెక్ట్ సాల్ట్ తగ్గించాలి. అసలు ఇండైరెక్ట్ సాల్ట్ అంటే ఏంటంటే మనం సపోజ్ తీసుకునే కొన్ని వెజిటబుల్స్ లో ఏమవుతుందంటే సోడియం కొన్నిసార్లు ఎక్కువ ఉంటాయి. ఎగ్జాంపుల్ పాలకూర. పాలకూర మనం పప్పు చేసినప్పుడు లేదా పాలక్ పన్నీర్ చేసినప్పుడు ఆల్రెడీ అందులో సోడియం ఉంటుంది పాలక్లో. మనం ఎప్పుడైతే దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసి, మసాలాస్ యాడ్ చేసి, మళ్ళీ సాల్ట్ యాడ్ చేసి ఇలా రిపీట్ గా చేస్తామో అది హై సోడియం డైట్ అయిపోతుంది. మనం దీనికి సొల్యూషన్ ఏంటంటే మనం కొన్ని వెజిటబుల్స్ లో మనకి సోడియం తక్కువగా ఉంటుంది. అది నేను కమెంట్ సెక్షన్ లో పిన్ చేసా, చెక్ చేయండి. సో లో సోడియం వెజిటబుల్స్ తీసుకుంటూ మనం లైక్ టేబుల్ పైన ఇప్పుడు ఇంకా తినేస్తామన్న టైంలో సర్వ్ చేసేటప్పుడు వేసి వేనట్టు ఒక హాఫ్ పించ్ ఆఫ్ సాల్ట్ పైన డ్రిజిల్ చేయండి. అట్లా తీసుకుంటే మీకు సాల్ట్ తిన్నట్టు ఉంటుంది, అయోడిన్ డెఫిషియన్సీ కంట్రోల్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మీకు లో సోడియం వెళ్ళినట్టు ఉంటుంది. కొన్ని కిడ్నీ డిజార్డర్స్ లో మనం ఉప్పు కంట్రోల్ చేస్తాం, అప్ టు 2 grams వరకు 1 to 2 grams మనం ఇస్తాం కొన్ని కిడ్నీ డిజార్డర్స్ లో. బట్ ఇలా బ్లడ్ ప్రెషర్ ఉందని, నీరు ఎక్కువగా అయిపోయిందని టోటలీ ఉప్పు మానేయడం అనేది కంప్లీట్లీ ఇన్కరెక్ట్.